బాధితురాలు అమ్మా, నీ పేరేం పేరమ్మా? ఇంటి పేరు? ఈమె బుట్ల చెంచమ్మ. మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదని చెప్పి మన పిఎన్ జ్ఞానోదయ మహానాడుకి మనకి తెలియజేయడం జరుగుతుందామె. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు పిఎన్ జ్ఞానోదయ మహానాడు అండగా ఉండి ఇది సంబంధిత అధికారుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని, ఈ హత్య గావించబడ్డ ఆ బుట్ల సేనయ్య గారికి మనశ్శాంతి కలిగే వరకు, ఆయనకి న్యాయం జరిగే వరకు పిఎన్ జ్ఞానోదయ మహానాడు తరపున మేము పోరాటం చేస్తామని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ అధికారులకి మేము తెలియజేయడం ఏమనగా, ఎవరైతే బుట్ల సేనయ్య హత్య గావించబడ్డాడో నిందితుడిని తక్షణం మీడియా పూర్వకంగా ప్రవేశపెట్టి అతనికి ఏ సెక్షన్లు వేశారు, ఏ శిక్ష విధించబోతున్నారు అని మీడియా పూర్వకంగా తెలియపరిచి ఆ హత్యకి సంబంధించిన అన్ని సెక్షన్లు అతని మీద కేసులు కట్టి ఇంకొకసారి గిరిజన నిరుపేద యానాదులు జోలికి వచ్చిన వారిని హత్య చేసిన, గాయపరిచిన వాళ్ళకి జరిగే పరిణామాలు ఎలాగా ఉంటాయని దీనికి సంబంధించిన అధికారులు, పోలీస్ అధికారులు ప్రపంచానికి తెలిసేలా చేయాలని, ఎలాంటి దుర్మార్గమైన అమానుషమైన ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకొని ఎవరైతే బుట్ల సేనని అన్యాయంగా రాళ్లతో కొట్టి, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కాళ్లతో తన్ని దుర్మార్గంగా హత్య చేశాడో నిందితుడికి ఉరిశిక్ష పడాలని, ఉరిశిక్ష పడే వరకు పోలీస్ అధికారులు, సంబంధించిన అధికారులు బాధితులకి అండగా ఉండి ఆదుకోవాలని మా పిఎన్ జ్ఞానోదయ మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.